ధర్మాన్ని నేను చేశాను. ఆ వృత్తి ధర్మం చేసేటప్పుడు నాకు సహకరించి నన్ను ఎంతగా ప్రోత్సహించిన ప్రతి ఉపాధ్యాయునికి, సమాజంలో ఉన్నటువంటి పెద్దలకు, సత్తపల్లిలో కళల కాణాచి అని పేరు ఉంటుంది. ఆ కళల కాణాచిలో నన్ను కూడా ఒక వ్యక్తిగా కళారంగంలోకి తీసుకొని వచ్చి, మొట్టమొదటిగా నేను ఈ పాఠశాల సర్వే హై స్కూల్ విద్యార్థిని 1985 79 తరగతిలో మోడరన్ గురుగారు అనే ఒక చిన్న ఏకపాత్ర రాసుకొని పెద్దాపుగా దాంతో 104 ప్రదర్శనలు అన్ని చోట్ల చేశారు. ఆ తదుపరి నాలో ఉన్నటువంటి ఆ కళని చూసుకుని ప్రోత్సహించి మా ఉపాధ్యాయుడు మృతపాటి సామయ్య గారు, వారు ప్రగతి కళా మండలి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన నేను ఇక్కడికి రాగానే ప్రగతి కళా మండలిలో సభ్యులుగా పిలిచాడు. గురువు గారు పిలిస్తే పోకుండా ఉన్నాం కదా, పిలిచిన వెంటనే వెళ్ళాను. ఆ స్థానంలో చేశాను. ఆ తదుపరి నాకు ఈ సత్తపల్లిలో లయన్స్ క్లబ్ కంటే ముందు రోటరీ క్లబ్ తోటి నాకు ఎక్కువ. అయితే కంబాల వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్కి రావాలని చెప్పేసి వాళ్ళేమో క్లబ్ ఆహ్వానించలేదు, కార్యక్రమాలు చేయించారు. కానీ లయన్స్ క్లబ్కి ఆహ్వానించింది కంబాల వెంకటేశ్వరరావు. ఆ తర్వాత మాకు క్లబ్బుల సమావేశంలో అన్నింటిలో కూడా వచ్చాను. నాకు చేతనైన సహాయం చేశాను, కానీ నేనేమి అదేదో పెద్ద యజ్ఞం అనేది చేయలేదు. తదుపరి ప్రతినిత్యం విద్యార్థికి అందించాలి అనే ఒక తపంతో ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అనేటువంటి ఒక సూత్రాన్ని ఆచరిస్తూ, అప్పట్లో కంప్యూటరు విద్య లేదు 2012-11లో. కానీ 2011లో నేను ఒక చిన్న ప్రాజెక్టులు, చిన్నదే కాదు పెద్దదే, ప్రాజెక్టులు ల్యాప్టాప్ కొనుక్కొని దాంతో విద్యాబోధన చేస్తున్నమాట. వాస్తవమే అది మా అంతయ్య మాస్టర్ గారు స్కూల్లో నేను కూడా అప్పుడు ఆయన దగ్గర పనిచేసేటప్పుడు కూడా ఉన్నాను. అంతకుముందు నుంచే ఉంది, మృగమండలో ఉన్నాను, కానీ అప్పుడు పెద్దగా ఉపయోగించలేదు. ఆ తదుపరి వాడాను. అట్లానే సంఘ సభ్యులుగా వచ్చేసరికి మాకు ఈ ఊళ్ళో వచ్చిన కాడి నుంచి అగస్టస్ బాబు, గోపిరాజు మాస్టారు, ఇలా కొంతమంది నాకు ఎప్పుడు తోడుగా నడిపించారు. తప్పుడు ఇది చేయండి అని అంటే వెంటనే చేశారు. ఆ తదుపరి మళ్ళీ కొన్ని సంఘాల నాయకులతో కూడా సంఘానికి సంబంధం ఉంది. అందరూ ఒక సంఘం అనేది కాదు, అందరూ సంఘటనగా ఉండాలన్నప్పుడు యూటీఎఫ్ కానీ, ఎస్టీలు కానీ, ఏపీటీఎఫ్ కానీ, ప్రతిమ అన్ని సంఘాలతోటి నేను కలిసి వర్క్ చేశాను. ఏ సంఘం అయినా సరే వ్యక్తిత్వంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఉండాలి, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు కాపాడుకోవాలనేది నేనుగానే ఉండాలి, కానీ సమాజంతో మిళితమై ఉండాలని ఒక చిన్న సూత్రాన్ని పాటిస్తూ ఆ విధంగా ఉన్నాను. ఈ విధంగా నా ప్రయాణాన్ని అంతటినీ కూడా సహకరిస్తూ మన రైతులన్నీ వెళ్ళేటప్పుడు ప్రదర్శనలకి ఎన్ని రోజులు వెళ్తాను అవి మాత్రం అడగలేదు, ప్రేమగా పంపించింది. అందుకనే నేను చేయగలిగాను. అదే కాదు, నేను ఈ ఏ పొగ చేసేటప్పుడు అసలు రోజులు పోయి స్టేట్ మొత్తం తిరిగేటప్పుడు కూడా ఒంటరిగా ఉండి చాలా చక్కగా కుటుంబాన్ని నడిపింది. అందుకనే నేను ఈ విధంగా మీ అందరి ముందు ఒక వ్యక్తిగా నిలబడగలిగాను. అలాగనే ఇక్కడ ఒక సంస్థని నిర్మించడానికి విశ్వనాథ్ జాషువా సాహిత్య సమాఖ్య ఏర్పాటు చేసి బట్టలు ఇచ్చాము, పుస్తకాలు ఇచ్చాము,
108 మందికి జాషువా జయంతులు 108 మందిని జాతరకి పంపించారు. అట్లా ఆయన ఎన్ని చేస్తే అన్ని అలా చేసాం. ఆ తర్వాత విరసం అరసం ఉంది. మనం సర శ్రీనివాస్ గారు ఆయన వచ్చారు. వారు నేను ఉన్నాను సార్ మీరు చేయండి అని అన్నారు. అలా ఆయన నాకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నేను ఆ సంస్థను స్థాపించి ఒక 7-8 సంవత్సరాలు నిర్వహించాను. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాను. అందువల్ల మళ్ళీ ఇక్కడ సంస్థ అనేటువంటిది కొద్దిగా చేయలేదు. జాషువాది మాత్రం 2000 సంవత్సరంలో మొదలుపెట్టి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంది. 2026 వరకు 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలో వచ్చింది. ఈ విధంగా అన్ని రకాలుగా మీకు ఇచ్చిన సహాయ సహకారాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మీరందరూ నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సేవ చేస్తూ ఒక్కొక్కరు వరుసగా సాబాన్ మాస్టారు తలపాకతో ముట్టూరు వెంకయ్య గారిని సన్మానిస్తున్నారు. ఎంఏ గారు మరి ఉపాధ్యాయుల సంఘం తరఫున ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయుల తరఫున ఐక్యవేది తరఫున ఎంఏ గారు ఉన్నారు. వ్యాఖ్యాతగా సునీల్ గారు. మాజీ ఎంఈఓ గారు, రిటైర్డ్ ఎంఈఓ గారు, అంతయ్య గారు పూలమాలతో దృశ్యాలతో ఘనంగా వెంకయ్య గారి దంపతుల్ని సన్మానిస్తున్నారు. ఒక్కొక్కరు దయచేసి ఒక్కొక్కరు లయన్స్ క్లబ్ కోటేశ్వరరావు గారు, దయచేసి ఒకరి తర్వాత ఒకరు రండి సార్. తక్కువ మంది ఉన్నాం కాబట్టి తొందర లేదు. నిదానంగా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. దృశ్యాలతో ముట్టు వెంకయ్య గారి దంపతుల్ని సన్మానిస్తున్నారు. దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. గారు వెంకయ్య గారి దంపతుల్ని ఘనంగా సన్మానిస్తున్నారు. గారు కంబాల వెంకటేశ్వర గారు వెంకయ్య గారి దంపతుల్ని శ్రీనివాసరావు గారు, కంబాల శ్రీనివాసరావు గారు దంపతులను ఘనంగా రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీదాస్ గారు, ప్రభాకర్ గారు వెంకయ్య గారి దంపతులని ఘనంగా సన్మానిస్తున్నారు. నరసింహారెడ్డి మాస్టారు బుత్తినేని శ్రీనివాసరావు గారు, మల్లికార్జున గారు వెంకయ్య గారి దంపతులను ఘనంగా సన్మానిస్తున్నారు. And